నమస్తే అండి, కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న బూరెలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఇవి చేసుకోవడం చాలా సులువండి. రెండు ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ముందుగా మొక్కజొన్నలను తీసుకొని ఈ విధంగా గింజలు ఒలిచి పెట్టుకోవాలి. ఇవి స్వీట్ కార్న్ కాదండి, నాటు పొత్తులు. వీటిని ముందుగా కొలుచుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతోని వీటిని 3 గిన్నెలు తీసుకున్నాను. ఇదే గిన్నెతో మనం బెల్లం కూడా తీసుకోవాలి కాబట్టి ముందుగా కొలిచి పెట్టుకోవాలి. ఇలా కొలుచుకున్న గింజల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా గట్టిగా రావాలి. ఇందులో వాటర్ ఏమీ పోయినవసరం లేదండి. ఆల్రెడీ గింజల్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనం విడిగా పోయినవసరం లేదు. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండోసారి మళ్ళీ కొన్ని గింజలను వేసుకుంటున్నాను. మనం తీసుకున్న గింజలను బట్టి 2-3 బ్యాచెస్గా రుబ్బుకోవచ్చు. నేను ఇక్కడ 2 బ్యాచ్లుగా రుబ్బుకుంటున్నాను. రెండో బ్యాచ్లో బెల్లం వేసుకుంటున్నానండి. ఈ బెల్లం వచ్చేసి మనం 3 గిన్నెల వరకు మొక్కజొన్నలను తీసుకున్నాం కదా, 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం వేసుకొని రుబ్బుకున్నాక కొద్దిగా ఇలా జారుగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా ఒకసారి రుబ్బి మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, దాంట్లోకే ఇది కూడా తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇది కొంచెం లూజ్గా ఉంటుందండి, బెల్లం వేసాం కాబట్టి. ఇలా వేసుకుంటే మనకి బూరెలు అనేవి రావు. కాబట్టి దీంట్లోకి ఒక 2 చెంచాలు లేదా 3 చెంచాల వరకు బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండిని వేసుకోవడం వల్ల మనకు కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి అప్పుడు బూరెలు చక్కగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదేమీ నాననవసరం లేదండి, వెంటనే వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక తడి క్లాత్ని తీసుకొని క్లాత్ మీద మనకి బూరెలాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీన్ని తీసి కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇవి గింజలు లేతగా ఉంటే మాత్రం ఆయిల్లో వేయగానే చక్కగా ఉబ్బుతాయండి. మనకి బూరెలు ఉబ్బినట్టు ఉబ్బుతాయి. ఈ విధంగా కళాయికి పట్టినన్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు వీటిని కదిలించకుండా ఒకవైపు కొంచెం కలర్ మారేదాకా ఉంచి తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి తొందరగా నల్లగా అవుతాయండి, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా పైన నల్లగా అవుతాయి, మనకి మధ్యలో ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ విధంగానే మొత్తం ఈ కలర్ వచ్చేదాకా ఉంచుకొని మనం తీసేసుకోవచ్చు. చూసారు కదా చక్కగా పొంగుతూ ఎలా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి, చేసుకోవడం కూడా చాలా సింపుల్. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.